హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. ఈ షార్ట్లో మనము ఉష్ణం అనే టాపిక్ ఉంది కదా 10th క్లాస్లో, దాంట్లో ఉన్న యూనిట్స్, మేజర్ యూనిట్స్ గురించి చూద్దాం. ఈ యూనిట్స్ అనే టాపిక్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ మనకు అడుగుతూ ఉన్నాడు, జాగ్రత్తగా చూడండి. అలాగే యూనిట్స్లో మనకి ఎస్ఐ యూనిట్స్ అలాగే సిజిఎస్ యూనిట్స్ 2 రకాలు ఉంటాయి, మీకు తెలిసిందే. సో ఉష్ణోగ్రతకి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే మనకి కెల్విన్ అంటారండి. ఎస్ఐ యూనిట్స్ అన్న ఎంకేఎస్ అన్న దాదాపుగా ఒకటే ఉంటాయి, కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి కొన్నిటిలో. సో ఆ తేడాన్ని జాగ్రత్తగా గమనించండి. సో ఉష్ణోగ్రతకి ఎస్ఐ యూనిట్స్ ఏంటండి కెల్విన్స్, అలాగే సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే మనకి సెల్సియస్, డిగ్రీ సెల్సియస్. అలాగే ఉష్ణానికి ఏంటంటే మనకి జౌల్స్, శక్తి కదండి ఇది. శక్తికి మనకి పనికి కానీ శక్తికి కానీ జౌలే మనకి యూనిట్ అవుతుంది. అలాగే సిజిఎస్ యూనిట్ ఏంటి, కెలోరీ అండి. సో కెలోరీ, ఒక కెలోరీ ఎన్ని జౌల్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే విశిష్టోష్ణం ఉంది కదండి, విశిష్టోష్ణానికి ప్రమాణాలు చూడండి, జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. అలాగే సిజిఎస్ యూనిట్స్ అయితే కెలోరీ పర్ గ్రామ్ సెల్సియస్ అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే గుప్తోష్ణానికి గనక మీకు ఎస్ఐ యూనిట్స్ తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయండి. నేను ఇక్కడ సిజిఎస్ యూనిట్స్ ఇచ్చాను, దీని ప్రకారమైన కామెంట్ చేయండి, కెలోరీస్ పర్ గ్రామ్ అని. అలాగే గుప్తోష్ణం గురించి మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే కామెంట్స్తో మాతో పంచుకోండి.